హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా. ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే యుద్ధంలో గాయం కన్నా ఎక్కువ బాధ ఇప్పుడే అనుభవిస్తున్న భూమి కోసం 37 ఏళ్లుగా మాజీ సైనికుడి పాటలు. పాతబస్తీకి చెందిన యూసుఫ్ 75 మాజీ సైనికుడు 1971 భారత్ చైనా యుద్ధంలో పాల్గొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆయనకు 1988లో అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బాటసింగారం రెవెన్యూలో సర్వే నెంబర్ 303, 393లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. పట్టపత్రాన్ని యూసుఫ్కు తూర్పు డివిజన్ ఆర్డీఓ అందజేశారు. అయితే ఆ భూమి అప్పటికే కబ్జాలో ఉందని, దీంతో ఆయనకు న్యాయం చేయాలంటూ 37 ఏళ్లుగా కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వాపోయారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ప్రజావానికి వచ్చిన తన గోడు వినిపించారు. జీవో ఉంటే తప్ప భూమి కేటాయించడం కుదరదని అధికారులు తెలిపారు. దీంతో యుద్ధంలో గాయం కన్నా ఇప్పుడు ఎక్కువ బాధ అనుభవిస్తున్నానని, తనకు భూమి ఎప్పుడు దక్కుతుందోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధంలో గాయం కన్నా ఎక్కువ బాధ అనిపిస్తుందని మాజీ సైనికుడు నిన్న వాపోయారు. 1971లో భారత్ చైనా యుద్ధంలో తీవ్రంగా గాయపడిన యూసుఫ్, ఆయనకు ప్రభుత్వ భూమి 5 ఎకరాలలో బాటసింగారంలో సర్వే నెంబర్ 303, 398లో ప్రభుత్వం కేటాయించింది. అది కబ్జాకు గురైందని తను వాపోయారు. నేను దేశ రక్షణ కోసం దేశాన్ని రక్షించడానికి యుద్ధంలో చేరాను, కానీ నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి కబ్జాదారుల వల్ల అవ్వట్లేదని నిన్న కన్నింటి పరిమితమయ్యి మీడియా ముందు వెల్లడించారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని తన భూమిని ఇప్పించాలని నిన్న ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ ముందు కోరుకున్నారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తా. నేను సురేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వేటు మీడియా.